వెల్కమ్ టు టీసాట్. ఉష్ణంకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో మరికొన్ని కీలకమైనటువంటి భావనల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత వీడియోలో మనము ఉష్ణ వహనము, సంవహనము, ఉష్ణ వికిరణ ప్రక్రియల ఆధారంగా ఉష్ణ ప్రసారం ఏ విధంగా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ వీడియోలో మనము ఉష్ణ ప్రసార ధర్మం ఆధారంగా పదార్థాలలో ఎన్ని రకాలు ఉన్నాయి అనేటటువంటి అంశాలతో పాటుగా మరికొన్ని ప్రాథమికమైనటువంటి అంశాల మీద పట్టు సాధించే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఉష్ణ ప్రసార పద్ధతులను ఆధారంగా చేసుకొని పదార్థాలను రెండు రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. దీంట్లో మొదటిది ఉష్ణ వాహకాలు కాగా రెండవది ఉష్ణ బంధకాలుగా మనం చెప్తాం. ఉష్ణ వాహకాలను థర్మల్ కండక్టర్స్ అనేటటువంటి పేరుతో చెప్తూ ఉంటే బంధకాలను ఇన్సులేటర్స్, థర్మల్ ఇన్సులేటర్స్గా మనం చెప్తాం. ఇక్కడ ఉష్ణాన్ని తమ గుండా ప్రసరింపచేసే లేదా ప్రవహింపనించేటటువంటి పదార్థాలను ఉష్ణ వాహకాలు అంటాం. ఏవి ఉత్తమ ఉష్ణవాహకాలు అనేటటువంటి కోణంలో కూడా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి లోహాలు అన్నీ కూడా ఉత్తమమైనటువంటి ఉష్ణవాహకాలుగా మనకు కనిపిస్తాయి. మరి లోహాలలోనే ప్రత్యేకంగా గనక మనం తీసుకుంటే లోహాలలో అత్యుత్తమమైనటువంటి ఉష్ణవాహకంగా వెండి అనేది కనిపిస్తూ ఉంటుంది. ద్రవాలకు సంబంధించి కనుక మనం గమనిస్తే పాదరసం అనేది అత్యుత్తమమైనటువంటి ఉష్ణవాహకంగా కనిపిస్తుంది. పాదరసానికి సంబంధించి చూస్తే స్వల్ప ఉష్ణోగ్రత మార్పులను సైతము క్లియర్ కట్గా అది వ్యాకోచం చెందేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. కాబట్టే ఈ ధర్మాన్ని ఆధారంగా చేసుకొని పాదరసాన్ని ఉష్ణమాపకాలలో వాడతారు అని చెప్పుకున్నాం. అలా పాదరసాన్ని ఉష్ణమాపకాలలో అత్యధికంగా వినియోగిస్తారని చెప్పేసి అసెర్షన్ టైప్లో, రీజనింగ్ విషయానికి వచ్చేసరికల్లా ఇది అత్యుత్తమైనటువంటి ఉష్ణ వాహకంగా పరిగణించబడుతుంది అనేటటువంటి కోణంలో మనకు స్టేట్మెంట్స్ కనుక ఉన్నట్లయితే అసర్షన్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మనం ఈజీగా ఆన్సర్ పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ పాదరసంలో ఉష్ణ ప్రసారం అనేది ఉష్ణ వహన ప్రక్రియ ద్వారా జరుగుతుంది. వాస్తవానికి పాదరసాన్ని మనము ద్రవ లోహంగా మనం పేర్కొంటాం. కానీ ద్రవ పదార్థాలలో ఉష్ణ ప్రసారం అనేది ఉష్ణ సంవహన ప్రక్రియలలో జరుగుతుందని చెప్పుకున్నాం. కానీ ఒక్కదానికి ఎక్సెంప్షన్, అది పాదరసంగా మనం చెప్తాం. పాదరసము ద్రవ పదార్థం అయినప్పటికీ కూడా దీంట్లో మనకు ఉష్ణ ప్రసారం అనేది సంవహన ప్రక్రియలో భాగంగా కాక ఉష్ణ వహన ప్రక్రియలో భాగంగా జరుగుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఎందుకంటే పాదరసంలో సంసంజన బలాలు, అసంజన బలాలు అని ఉంటాయి. సజాతీయమైనటువంటి కణాల మధ్య ఉండేటటువంటి బలాలు సంసంజన బలాలు, అవి పాదరసంలో అత్యధికంగా ఉంటాయి. కాబట్టి పాదరస కణాలు ఒకదానితో ఒకటి గట్టిగా బంధించబడి ఉంటాయి ఆకర్షణ శక్తుల వల్ల. ఆ సందర్భంలో పాదరస కణాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మిగిలిన ద్రవ పదార్థాలలో మాదిరిగా కదలవు. కాబట్టి ఇక్కడ ఉష్ణ సంవహనం ద్వారా కాక ఉష్ణ వహన ప్రక్రియ ద్వారా మనకు పాదరసంలో ఉష్ణ ప్రసారం జరుగుతుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా మనకు అసెర్షన్ రీజనింగ్ టైప్కి చాలా కీలకమైనటువంటి అంశంగా చూస్తాం. ఇక్కడ మరికొన్ని అంశాలు చూస్తే ఉష్ణ బంధకాలను మరొక పదార్థపు యొక్క రకంగా మనం చూస్తూ ఉన్నాం. ఏ పదార్థాలైతే తమ గుండా ఉష్ణాన్ని ప్రసరింపనీయవో ఆ పదార్థాలను ఉష్ణ బంధకాలు అని అంటాం. మనకు ఈ ఎలక్ట్రిక్కి సంబంధించినటువంటి వైరింగ్, దాని నుంచి మనకు షాక్ తగలకుండా దాని చుట్టూతా ఉండేటటువంటి ప్లాస్టిక్ కోటింగ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకు ఉష్ణ బంధకాలైనటువంటి పదార్థాలుగా మనం చూస్తాం. అదేవిధంగా వరిపొట్టు కావచ్చు, థర్మాకోల్ కావచ్చు, ఇక్కడ ఎలక్ట్రిక్ స్విచెస్ చేసేటటువంటి క్రమంలో కావచ్చు, అదేవిధంగా వంట పాత్రల యొక్క పిడులను రూపొందించేటటువంటి క్రమంలో మనకు వాటిని ఉష్ణ బంధకాలైనటువంటి పదార్థాలతోటి తయారు చేస్తారు. ఆ పదార్థాన్ని మనము బేకలైట్ అనేటటువంటి పదార్థంగా చెప్తాం. ఇవన్నీ కూడా మనకు ఉష్ణ బంధకాలకు ఉదాహరణలుగా మనం చెప్తాం. మరి వేసవి కాలంలో మంచుగడ్డల చుట్టూతా, ఐస్ గడ్డల చుట్టూతా వరిపొట్టు నింపడం అనేది కూడా, ఈ వరిపొట్టు అనేది పరిసరాలలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను మంచుగడ్డకు చేరకుండా చేస్తుంది. ఎందుకంటే అది అధమ ఉష్ణవాహకం కాబట్టి. మరి ఆ సందర్భంలో ఈ మంచు యొక్క ఉష్ణోగ్రత పరిసరాలతోటి సమతాస్థితిలో ఉండకుండా అది ఒక మంచుగడ్డ మాదిరిగా కొంతకాలం ఎక్కువసేపు అది ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దాన్ని మనం ఆ రకంగా అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ అసెర్షన్లో వేసవి కాలంలో మంచుగడ్డల చుట్టూతా రంపపు పట్టు పోస్తారు అనేది మనకు అసెర్షన్ అవుతుంది.
ఇక్కడ వరి పొట్టు అనేది అధమ ఉష్ణవాహకము లేదా ఉష్ణబంధక పదార్థంగా పనిచేస్తుందని చెప్పేసి అనటం అనేది దానికి రీజన్గా మనం చూస్తాం. కాబట్టి ఆ కోణంలో మనం అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఈ రకంగా పదార్థాలకు కొన్ని నిర్దిష్టమైనటువంటి ధర్మాల ఆధారంగా వర్గీకరించినటువంటి సందర్భంలో ఇక్కడ మనం అసర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో అలాగే ఇంకొన్ని విషయాలు చూస్తే, ఒక పదార్థం గుండా ఉష్ణము ప్రవహించేటటువంటి రేటు, అంటే ఎంత మొత్తంలో ఉష్ణం ప్రసరిస్తుందనేటటువంటి రేటుని మనం ఆ పదార్థం యొక్క ఉష్ణ వాహకత్వము, థర్మల్ కండక్టివిటీగా మనం చెప్తాం. రైట్. మరి దీనికి ప్రమాణాల విషయానికి వచ్చేసరికల్లా జౌల్స్ పర్ మీటర్ కెల్విన్ సెకండ్ ఇవన్నీ కూడా హారంలోనే ఉండాలండి. సో ఇక్కడ ఏం చేస్తాం, దీన్ని జౌల్స్ పర్ మీటర్ కెల్విన్ సెకండ్ ఇవన్నీ కూడా హారంలోనే ఉంటాయి. లేకపోతే దీన్నే మనము వాట్ పర్ మీటర్ కెల్విన్గా మనం చెప్తాం. ఇక్కడ ఎంకే రెండు కూడా డినామినేటర్లోనే ఉంటాయి. దీన్ని మరో రకంగా ఎలా రాస్తాము అంటే జౌల్ మీటర్ యూనివర్స్ కెల్విన్ యూనివర్స్ సెకండ్ యూనివర్స్గా మనం రాస్తాం. లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రమాణాన్ని మనము వాట్ మీటర్ యూనివర్స్ కెల్విన్ యూనివర్స్గా రాస్తాం. సో ఈ రూపంలో అయినా సరే, ఈ రూపంలో అయినా సరే, ఎలా ఉన్నా కూడా మనం దీన్ని కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోవాలి థర్మల్ కండక్టివిటీ యొక్క ప్రమాణాలకు సంబంధించి. సో ఇక్కడ అత్యుత్తమైనటువంటి ఉష్ణవాహకత్వం కలిగినటువంటి లోహంగా వెండి అనేది మనకు కనిపిస్తూ ఉంది. దాని తర్వాత స్థానాల్లో రాగి కావచ్చు, అల్యూమినియం కావచ్చు, ఇత్తడి, ఉక్కు, సీసం వంటి లోహాలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిది మాత్రం వెండిగా మనం చూస్తాం. మిగిలినవన్నీ కూడా దానికంటే తక్కువ పరిమాణంలో ఉష్ణవాహకత్వాన్ని కలిగి ఉంటాయి, కానీ వెండి అంతా ఉత్తమమైనటువంటివి కావు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక నెక్స్ట్ విషయాలకు కనుక మనం చూస్తే, ఉష్ణోగ్రతలో పెరుగుదల వల్ల ఇక్కడ ఈ కాన్సెప్ట్ని మనం కొంచెం జాగ్రత్తగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే నీటి దగ్గర ఈ పరిస్థితి కొంచెం రివర్స్ అయ్యేటందుకు అవకాశం ఉంది. కాబట్టి మనం సాధారణంగా తెలుసు, వేడి చేస్తే పదార్థాలు ఉష్ణోగ్రతను పెంచుకొని వేడెక్కుతాయి, వాటి యొక్క ఘనపరిమాణం పెరుగుతుందనేటటువంటి కోణాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో చూద్దాం, ఇక్కడ ఉష్ణోగ్రతలో పెరుగుదల వల్ల పదార్థాలలో స్థితి మార్పు జరుగుతుంది. ఎలా అంటే దాని యొక్క పొడవు వెంబడి కావచ్చు, వైశాల్యం వెంబడి కావచ్చు, ఘనపరిమాణం వెంబడి కావచ్చు. సో దీన్నే, ఈ పదార్థం యొక్క స్థితి మార్పునే మనం ఒక రకంగా వ్యాకోచము అనేటటువంటి దృగ్విషయంగా చెప్తాం. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి పొడవు ఉన్నటువంటి ఒక తీగను కనుక వేడి చేస్తే ఇది స్వల్పంగా పొడవు పెరిగేటటువంటి అవకాశం ఉంది. మరి దీన్నే మనం ఒక రకంగా వ్యాకోచము లేదా పొడవులో పెరుగుదల అనేటటువంటి అంశంగా చెప్తాం. సో ద్రవాలలో ఉష్ణోగ్రత పెరిగినందువల్ల వాటిలో స్థితి మార్పు అనేది సంభవిస్తుంది. ఘన పదార్థాలలో అయితేనేమో మనకి ఇక్కడ ఈ వ్యాకోచంలో అనేది కనిపిస్తూ ఉంటుంది, వ్యాకోచత్వం అనేది కనిపిస్తూ ఉంటే, ద్రవాల విషయానికి వచ్చేసరికల్లా వాటి యొక్క స్థితులలో మార్పులు అనేవి సంభవిస్తూ ఉన్నాయి. ఈ స్థితులనే మనము ఘన, ద్రవ, వాయు స్థితులుగా మనం పరిగణిస్తూ ఉన్నాం. మరి ఒక స్థితి నుంచి మరొక స్థితికి మార్చడానికి దోహదపడేటటువంటి ఒక కారణాంశంగా ఉష్ణము అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది, లేదా ఉష్ణోగ్రతలో పెరుగుదల అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలో పెరుగుదల జరగాలి అంటే మనం చేయాల్సిందల్లా ఆ పదార్థానికి ఉష్ణాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయాలి. సో మరి వాటికి సంబంధించిన స్థితి మార్పులను గమనించే ప్రయత్నం చేద్దాం. దీంట్లో మొదటి ప్రక్రియగా ఘనీభవనం అనేది మనకు కనిపిస్తుంది. దీంట్లో కొంచెం స్లైట్లీ కన్ఫ్యూజ్డ్ ఏరియాస్ అనేవి ఉంటాయి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఒక పదార్థము ఉష్ణాన్ని కోల్పోవడం ద్వారా, సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్, ఘనస్థితికి మారేటటువంటి ప్రక్రియను ఘనీభవనం అంటారు. ఇక్కడ పదార్థం అనేది మోస్ట్ ప్రాబబ్లీ ద్రవ పదార్థము అనుకోవాలి. సో ద్రవ పదార్థము ఉష్ణాన్ని కోల్పోయినప్పుడు చల్లబడుతుంది కదా, అలా చల్లబడుతూ అది ఘనస్థితికి చేరేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దీన్నే మనం ఘనీభవనం అని చెప్పేసి అంటున్నాం. ఫ్రీజింగ్ అని ఇంగ్లీష్లో టెర్మినాలజీ. సో నీరు అనేది సాధారణంగా 0 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర మంచుగా మారి అది ఘనస్థితికి చేరుకుంటుంది అని చెప్పేసి చెప్తాం. సో నీరు అనేది ద్రవ పదార్థము. 0 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర నీరు ఏ స్థితిలో ఉంటుంది అంటే ఘన స్థితిలో ఉంటుంది అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఈ ఉష్ణోగ్రత దగ్గర నీటికి గరిష్ట ఘన పరిమాణం ఉంటుంది మరియు కనిష్ట సాంద్రత అనేది ఉంటుంది. కాబట్టే 0 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర లోపలి పొరల్లో నీరు ఉంటుంది, పైన మంచు ఉంటుంది. ఎందుకు అంటే మరి దానికి గరిష్ట ఘన పరిమాణం ఉంటుందని చెప్పేసి అన్నాం. వి
మరియు కనిష్ట సాంద్రత ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ వి మరియు డి అంటే ఘనపరిమాణము మరియు సాంద్రతకు మధ్య విలోమానుపాతం అనేది సంభవిస్తుంది. ఒక పదార్థం యొక్క ఘనపరిమాణం గనక పెరిగింది అనుకోండి, అప్పుడు దాని యొక్క సాంద్రత అనేది తగ్గేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఒక పదార్థం యొక్క ఘనపరిమాణం అనేది గనక తగ్గింది అనుకోండి, దాని యొక్క సాంద్రత పెరగడం అనేది మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో అలాంటి సందర్భంలో చూడండి, ఇక్కడ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర అది ఘనస్థితిలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం దానికి గరిష్ట ఘనపరిమాణం ఉంటుంది. కాబట్టి మరి ఘనపరిమాణం గరిష్టంగా ఉన్నప్పుడు సాంద్రత ఏమవుతుందంటే కనిష్టంగా ఉంటుంది. మరి ఆ సందర్భంలో ఇక్కడ చూడండి, నీరు కూడా 0 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నటువంటి పరిస్థితులలో మొత్తం నీరు గడ్డగట్టినట్లయితే మరి అందులో ఉన్నటువంటి జలచరాలు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పై పొరల వద్ద మంచు అనేది తేలుతూ ఉంటుంది. వీటిని మనం ఐస్బర్గ్స్ అని చెప్పేసి అంటాము, మంచు పలకలు. సో ఇవి ఎందుకు తేలుతున్నాయి అంటే దిగువన ఉన్నటువంటి నీటి సాంద్రతతో పోలిస్తే మంచు యొక్క ఘనపరిమాణం ఎక్కువ కాబట్టి ఘనపరిమాణం ఎక్కువ అయినప్పుడు సాంద్రత తగ్గుతుంటుంది. కాబట్టి సాంద్రత తక్కువగా ఉన్నటువంటి పదార్థాలు సాంద్రత ఎక్కువగా ఉన్న పదార్థాల మీద తేలుతూ ఉంటాయి. కాబట్టి ఆ పరిస్థితిలో మనం చూస్తూ ఉంటాం. సో 0 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఈ క్రింది వాటిలో సరైనటువంటి వాక్యాలేవి కాని వాక్యాలేవి అనే కోణంలో మనకు క్వశ్చన్స్ పడతాయి. 0 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర నీరు మంచుగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత దగ్గర నీటికి గరిష్ట ఘనపరిమాణం ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత వద్ద నీటికి కనిష్ట సాంద్రత ఉంటుంది. ఈ పదాలను మార్చడం ద్వారా మనల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తాడు. మరి దాంట్లో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఏకైక కాన్సెప్ట్, నీటికి గరిష్ట ఘనపరిమాణం ఉంటుంది 0 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర. ఘనపరిమాణం గనిష్టంగా ఉన్నప్పుడు సాంద్రత అనేది కనిష్టంగా ఉంటుంది. కాబట్టే మంచు నీటి మీద తేలుతుంది. ఈ 3 కాన్సెప్ట్స్ కనుక గుర్తుంటే ఇక్కడ ఏ కన్ఫ్యూజన్ చేసినా కూడా ఎగ్జామినర్ మనం ఆన్సర్ని అక్యురేట్గా పెట్టేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. సో మరికొన్ని అంశాలు చూద్దాం. ద్రవీభవనము, మెల్టింగ్ అని చెప్పేసి అంటున్నాం. ఘనస్థితిలో ఉన్నటువంటి పదార్థము ఉష్ణాన్ని గ్రహించి ద్రవస్థితికి మారేటటువంటి ప్రక్రియని ద్రవీభవనం అంటాం, మెల్టింగ్ అనేటటువంటి ప్రక్రియ. ఉదాహరణకు ఘనస్థితిలో ఉన్నటువంటి మంచు ద్రవస్థితిలోకి అనగా నీరుగా మారేటటువంటి ప్రక్రియనే మనం ఇక్కడ ద్రవీభవనంగా చెప్తున్నాం. ఇక్కడ ద్రవాలకు కావచ్చు మరియు ద్రవాలకు ఘనీభవన స్థానం కావచ్చు, ద్రవీభవన స్థానం కావచ్చు, సమానంగా ఉండేటటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. అంటే నీరు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మంచుగా ఉందని చెప్పేసి అనుకున్నాం. మరి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి ఉష్ణోగ్రతను కనుక పెంచుకుంటూ పోతున్నాం అనుకోండి, ఈ పరిస్థితులలో ఇది నీరుగా మారేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అలా కాకుండా నీటి యొక్క ఉష్ణోగ్రతని 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కనుక తీసుకొచ్చామనుకోండి, అది మంచు గడ్డగా మారేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి ఎగువకు పోతేనేమో మంచు గడ్డగా స్థిరపడేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి అంటే ఉష్ణోగ్రతను కనుక పెంచుకుంటూ పోయినట్లయితే అది ద్రవీభవనం చెందేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో అలా ద్రవీభవన స్థానమైన ఘనీభవన స్థానమైన రెండూ కూడా నీటికి సమానంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. నీరు మాత్రమే కాదు, ద్రవాలన్నిటికీ కూడా ఈ 2 స్థానాలు ఘనీభవన స్థానం మరియు ద్రవీభవన స్థానం రెండూ సమానంగా ఉంటున్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించాలి. సో ఇక్కడ బాష్పీభవనానికి సంబంధించి చూస్తే అంటే ద్రవాలు వాయుస్థితికి మారేటటువంటి ప్రక్రియని ఇక్కడ మనం బాష్పీభవనంగా చెప్తాం. ఉష్ణాన్ని గ్రహించినటువంటి ద్రవ కణాలు ఒక నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద ద్రవ ఉపరితలాన్ని వీడి వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియనే మనం ఇక్కడ బాష్పీభవనంగా మనం చెప్తాం. ఒక పాత్రని తీసుకున్నాం, దీంట్లో ఉన్నటువంటి నీటిని వేడి చేస్తున్నటువంటి ప్రక్రియలో ఇక్కడ ఎగువన ఉన్నటువంటి ద్రవ కణము వాయుకణంగా మారి ఈ ద్రవ ఉపరితలాన్ని వీడి పైకి గనక వెళ్ళిందనుకోండి, గాలిలోకి గనక కలిసిందనుకోండి, దీన్నే మనము ఆవిరిగా మనం చెప్తాం, నీటి ఆవిరిగా చెప్తాం. సో అలా నీటి ఆవిరిగా మారేటటువంటి ప్రక్రియని మనం బాష్పీభవనంగా మనం చెప్తూ ఉన్నాం. సో ఇక్కడ బాష్పీభవనం అనేది ఒక శీతలీకరణ ప్రక్రియగా మనం చెప్తాం. అంటే ఈ ద్రవము ఉష్ణోగ్రతను పెంచుతున్నటువంటి క్రమంలో ఆ ఉష్ణోగ్రత పెరగకుండా తాను సంభాళించుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా అది బాష్పాలుగా మారి గాలిలో కలిసిపోయేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇలా బాష్పంగా మారేటటువంటి సందర్భంలో అక్కడ నీటి యొక్క ఉష్ణోగ్రత ఏకరీతిగా ఉంటుంది, అంటే పెరగదు, సమానంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి సార్ వేడి చేస్తున్నాం కదంటే ఆ వేడి మొత్తం నీరు బాష్పంగా మారడంలో భాగంగా ఉపయోగపడుతుంది. కాబట్టి అక్కడ పదార్థం యొక్క స్థితి మార్పు జరిగేటటువంటి క్రమంలో మొత్తం స్థితి మార్పు జరిగేంత వరకు కూడా ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. అధికంగా దానికి అందిస్తున్నటువంటి ఉష్ణోగ్రత ఏదైతే ఉందో అది స్థితి మార్పుకు దోహదపడుతుంది. కాబట్టి ఓవరాల్గా పదార్థం యొక్క ఉష్ణోగ్రత ఆ ప్రక్రియలో భాగంగా స్థిరంగా ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాలి.
సో మరి ఇక్కడ ఈ అంశాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏమున్నాయో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే బాష్పీభవనానికి సంబంధించి కనుక మనం చూస్తే తడి వస్త్రాలు గాలిలో ఆరడం అనేటటువంటిది బాష్పీభవన ప్రక్రియకు ఉదాహరణలుగా మనం చెప్తాం. సో తడి వస్త్రాలలో ఉన్నటువంటి నీరు కాస్త పరిసరాల్లో ఉన్నటువంటి వేడిని గ్రహించి ఆవిరిగా మారి ఈ వస్త్రాలను వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. కాబట్టి వస్త్రాలు పొడిగా మారడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అప్లికేషన్స్ దగ్గర కూడా మనకు ఈ ఏఆర్ టైప్ క్వశ్చన్స్ పడేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా నీటి యొక్క బాష్పీభవనాన్ని ఆధారంగా చేసుకొని సముద్రపు నీటి నుంచి ఉప్పును తయారు చేయడం అనే ప్రక్రియను, అదేవిధంగా ఈ వేసవి కాలాలలో మనకు పట్టినటువంటి చెమట ఆవిరి కావడం వల్ల పరిసరాల్లో ఉన్నటువంటి వేడిని చెమట స్వీకరించింది, అది ఆవిరిగా మారడానికి ఉపయోగించుకుంది. కాబట్టి బయట ఉన్నటువంటి టెంపరేచర్ అనేది బాడీకి తగలకుండా మన యొక్క శరీర ఉష్ణోగ్రతని అదుపులో ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అలా మనం ఈ చెమట ఆవిరి కావడం వల్ల అధిక ఉష్ణోగ్రతల నుంచి మనం కాపాడబడుతున్నటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో వేసవి కాలంలోని అధిక ఉష్ణోగ్రతల నుంచి మానవ శరీరం కాపాడబడము, ఇవన్నీ కూడా బాష్పీభవన ప్రక్రియ యొక్క ఫలితాలుగానే మనం చెప్తాం. సో ఇక్కడ మరొక ప్రక్రియగా స్థితి మార్పుకు సంబంధించిన మరొక ప్రక్రియగా ఉత్పతనం అనేది కనిపిస్తూ ఉంది మనకు. దీన్ని మనం సబ్లిమేషన్గా మనం చెప్తాం. వాస్తవానికి ఒక ఘనము స్థితి మార్పు జరిగేటటువంటి క్రమంలో ఘనం నుంచి ద్రవంగా మారుతుంది. సో ద్రవం నుంచి వాయు స్థితికి మారేటటువంటి ప్రక్రియ సాధారణంగా కనిపిస్తుంది. నీరును కనుక మనం చూస్తే ఇది మంచుగా మారడాన్ని ఘనస్థితికి మారడం అంటాం. అదేవిధంగా నీరు ద్రవస్థితిలో ఉంటుంది, ఇది నీటి ఆవిరి. ఈ పదార్థం యొక్క స్థితి మార్పులలో 3 పరిస్థితులు కనిపిస్తూ ఉంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాలలో మధ్యస్థితి అయినటువంటి ద్రవస్థితికి చేరకుండా ఘనము ఘనస్థితి నుంచి వాయుస్థితికి నేరుగా చేరుకుంటే అటువంటి ప్రక్రియను మనము ఉత్పతనంగా చెప్తాం. సో దీనికి సంబంధించినటువంటి ఉదాహరణలు కనుక గమనిస్తే కర్పూరం కావచ్చు, నాఫ్థలిన్ కావచ్చు, పొడి మంచు డ్రై ఐస్ అంటాం. అదేవిధంగా అయోడిన్ వంటివన్నీ కూడా ఉత్పతన పదార్థాలుగా మనం చెప్తాం. అంటే ఇవి నేరుగా ఘనస్థితి నుంచి వాయుస్థితికి మారేటటువంటి ప్రయత్నం చేస్తాయి. సో మధ్యస్థితి అయినటువంటి ద్రవస్థితికి ఇవి చేరుకునేటటువంటి అవకాశం లేదనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో దీనికి కారణమయ్యేటటువంటి ప్రక్రియగా ఉత్పతనాన్ని మనం పేర్కొంటాం. రైట్. ఇంకొక ప్రక్రియగా మనము సాంద్రీకరణము లేదా కండెన్సేషన్ని చెప్తాం. ఒక పదార్థము వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మార్పు చెందడాన్ని సాంద్రీకరణ అంటాం. సో ఇక్కడ ఈ సాంద్రీకరణ ప్రక్రియ జరగాలి అంటే వాయువుల యొక్క పీడనాన్ని మరియు ఉష్ణోగ్రతలను మార్చాల్సి ఉంటుంది. సో వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారాలి అంటే చూడండి, మనకి ఇక్కడ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అని చెప్పేసి అంటాం. వాస్తవానికి పెట్రోలియం గ్యాస్ అనేది దీన్ని మనం ఒక రకంగా సహజ వాయువుగా కూడా పేర్కొంటూ ఉంటాం. అఫ్కోర్స్ పెట్రోలియంని శుద్ధి చేసేటటువంటి సందర్భంలో ఈ గ్యాస్ వస్తుంది. మరి దీన్ని లిక్విఫైడ్ చేసేటటువంటి క్రమంలో, ద్రవీకరించేటటువంటి సందర్భంలో దీని మీద అత్యధిక పీడనాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. అధిక పీడనాల వల్ల ఈ వాయు స్థితిలో ఉన్నటువంటి పెట్రోలియం వాయువు అనేది ద్రవస్థితికి మారుతుంది. కాబట్టి సిలిండర్లలో ఈ ఎల్పిజి అనేది ద్రవస్థితిలో ఉంటే బయటికి వెలువడినటువంటి క్షణంలో అది వాయుస్థితికి మారడం అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రెషర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి. అదేవిధంగా చూస్తే వాయువుల యొక్క స్థితిని ద్రవస్థితికి మార్చేటటువంటి క్రమంలో దాని యొక్క ఉష్ణోగ్రతలను కూడా మార్చాల్సి వస్తుంది. ఫర్ సపోజ్ చూసినట్లయితే LOH, దీన్ని మనము హైడ్రోజన్ లిక్విఫైడ్ అంటే ద్రవస్థితిలో ఉన్నటువంటి హైడ్రోజన్గా మనం చెప్తాం. లిక్విడ్ ఆఫ్ హైడ్రోజన్ అని ఇది మనకు రాకెట్ సైన్స్లో మనకు కనిపిస్తుంది. క్రయోజనిక్ ఇంధనంగా మనం వాడతాం. దీన్ని అత్యల్ప ఉష్ణోగ్రతలకు తగ్గించినటువంటి క్రమంలో హైడ్రోజన్ వాయువు కాస్త ద్రవస్థితికి మారేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా ద్రవ నైట్రోజన్ ఇవన్నీ కూడా మనకు ఈ ఉష్ణోగ్రతను తగ్గించినటువంటి క్రమంలో ద్రవస్థితికి అంటే వాయుస్థితి నుంచి నేరుగా ద్రవస్థితికి మారేటటువంటి పదార్థాలుగా మనం చూస్తాం. వీటన్నిటిలో ఉండేటటువంటి ప్రక్రియ కండెన్సేషన్, సాంద్రీకరణ ప్రక్రియగా మనం చూస్తాం. సో దీని తర్వాత మనం చెప్పుకోవాల్సింది సాంద్రీకరణం అనేది ఒక ఉష్ణీకరణ ప్రక్రియగా మనం చెప్తున్నాం. సో చల్లని శీతల పానీయాల సీసాల వెలుపల వైపు గాలిలోని నీటి ఆవిరి ద్రవ బిందువులుగా మారి స్థిరపడి ఆ బాటిల్స్ వెంబడి నీటి రూపంలో కారేటటువంటి ప్రక్రియను కూడా మనము సాంద్రీకరణకు సంబంధించిన అంశాలుగా చూస్తాం. అంటే గాలిలో అంతకుముందే నీటి ఆవిరి అనేది ఉండడం జరిగింది. మరి ఇక్కడ కూల్ డ్రింక్ బాటిల్ అనేది తక్కువ ఉష్ణోగ్రతల దగ్గర ఉంది కాబట్టి ఈ గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి ఆ ఉష్ణోగ్రతను గ్రహించి, అత్యల్ప ఉష్ణోగ్రతను గ్రహించి ఇమీడియట్గా అది ఆ ద్రవం రూపంలో అక్కడ కనిపించడం అనేది చూస్తాం. మరి నీటి ఆవిరి అనేది వాస్తవానికి వాయు స్థితిలో ఉంది. అక్కడ మరి ద్రవంగా
పూర్తిగా స్థిరీకరించబడుతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇదే క్రమంలో గాల్లో నీటి ఆవిరి నుండి మేఘాలు ఆవిర్భవించడం, అంటే నా ఆవిరి నుంచి ఘనస్థితికి వెళ్ళడం కూడా మనం కండెన్సేషన్ ప్రక్రియలో భాగంగానే చూడాల్సి ఉంటుంది. సో దీని తర్వాత వివిధ వస్తువుల ఉపరితలాలపై సాంద్రీకరణం చెందినటువంటి నీటి బిందువులను తుషారం అని, డ్యూ అని, గాలిలో పొగ మాదిరిగా తేలియాడితే వీటిని మనం పొగమంచు, ఫాగ్ అనేటటువంటి పదాలుగా మనం చెప్తూ ఉన్నాం. ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. ఇక్కడ పొగమంచు నుంచి మనకు ఏ రకమైనటువంటి వస్తువులను కనిపించవు, క్లియర్గా కనిపించవు. మరి దీనికి సంబంధించినటువంటి కారణాలు అనేవి మనం కాంతికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలలో భాగంగా నేర్చుకుంటాం. ప్రస్తుతం వీటితో సరిపుచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక గాలిలో ఏ ఉష్ణోగ్రత వద్దనైతే నీటి ఆవిరి సంతృప్తంగా ఉంటుందో దానిని తుషార స్థానం అంటారు. అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ఉండవలసినంత పరిమాణంలో నీటి ఆవిరి ఉంటుందో ఆ ఉష్ణోగ్రతని మనం ఇక్కడ తుషార స్థానము, డ్యూ పాయింట్ అని చెప్పేసి అంటున్నాం. ఒకవేళ ఇంతకంటే మించి గనక ఆ ఆవిరి గనక జమ అయినట్లయితే అది వర్షం రూపంలో పడేటటువంటి అవకాశం ఉంది. మరి నీటికి సంబంధించినటువంటి తుషార స్థానం విలువ 21 డిగ్రీల సెంటీగ్రేడ్గా మనం చెప్తాం. మరి ద్రవాల యొక్క బాష్పీభవన స్థానము మరియు సాంద్రీకరణ స్థానాలు సమానం. అదేవిధంగా ఘనీభవన స్థానము మరియు ద్రవీభవన స్థానాలు కూడా సమానం అని చెప్పేసి అనుకున్నాం. సో ఈ స్థానం కంటే అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లయితే అవి బాష్పాలుగా మారుతాయి. తక్కువ గనక వచ్చినట్లయితే అవి సాంద్రీకరించబడతాయి, ద్రవస్థితికి లేదా వాయుస్థితికి మారేటటువంటి అంశాలుగా వీటిని మనం చూస్తూ ఉన్నాం. సో ద్రవాల యొక్క బాష్పీభవన స్థానము మరియు సాంద్రీకరణ స్థానాలు రెండు సమానం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర నీరు కాస్త నీటి ఆవిరిగా మారుతుంది. 100 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి దిగువకు కనుక తీసుకొని వస్తే అది మళ్ళీ అక్కడ వాయుస్థితి నుంచి ద్రవస్థితికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. వీటిని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక మరొక ప్రక్రియగా మనకు పునర్ఘనీభవనం, దీన్నే మనము రెజలేషన్ అనేటటువంటి ప్రక్రియగా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, 2 మంచు దిమ్మలను ఒకదానితో ఒకటి అతికించాలి అంటే ఏం చేయాలి? ఇది ఒక జనరల్ క్వశ్చన్గా మనకు అనిపిస్తుంది, సిల్లీ క్వశ్చన్గా మనకు అనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆన్సర్ మనకు చాలా క్యూరియాసిటీతో కూడుకొని ఉంటుంది. ఏంటంటే ఈ మంచు దిమ్మని రెండింటినీ కొంతకాలం పాటు గట్టిగా అదిమి పెట్టి ఉంచినట్లయితే రెండింటి యొక్క మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మంచు కొంత పరిమాణంలో నీరుగా మారుతుంది. తిరిగి ఈ నీరు ఆ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మంచుగా మారుతుంది. కాబట్టి ఆ 2 మంచు దిమ్మలను అతికించేటటువంటి మంచు అనేది అక్కడ ఏర్పడుతుంది. కాబట్టి దాన్నే మనం ఒక రకంగా పునర్ఘనీభవనానికి సంబంధించినటువంటి ప్రక్రియగా చెప్తాం. అంటే 2 మంచు దిమ్మలను ఒకదానితో ఒకటి అతికించాలి అంటే దాన్ని ఒకదాని మీద ఒకటి పెట్టి లేదా ఒకదాని పక్కన ఒకటి పెట్టి కొద్దిసేపు ఒత్తి పెట్టి ఉంచినట్టయితే సరిపోతుంది. అక్కడ రెండిటి యొక్క సరిహద్దు వద్ద ద్రవస్థితికి మారినటువంటి నీరు ఏదైతే ఉందో మిగిలిన మంచు నుంచి ఉష్ణాన్ని, అంటే తక్కువ ఉష్ణాన్ని గ్రహించడం ద్వారా 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరకి అది ఉష్ణోగ్రతను తగ్గించుకొని తిరిగి అది కూడా మంచుగా మారుతుంది. కాబట్టి రెండింటిని అతికించేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి ఉదాహరణగా మనం చూస్తే సాధారణంగా మంచుపై పీడనాన్ని పెంచినప్పుడు అది ద్రవీభవించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ పీడనాన్ని తొలగించినప్పుడు తిరిగి ఘనీభవించేటటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ పునర్ఘనీభవనము అంటాం. సింపుల్గా చెప్పాలి అంటే స్కేటింగ్ అనేటటువంటి ఆట ఆడతాం చూడండి. ఈ స్కేటింగ్ అనేటటువంటి ప్రక్రియలో పదునైనటువంటి బ్లేడ్స్ ఉన్న మా షూ కానివ్వండి, ఇతర పలకాలను కానివ్వండి మన కాళ్ళకు ధరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. మానవుడి యొక్క శరీరం యొక్క బరువు మొత్తము ఈ కాళ్ళ ద్వారా పట్టీల నుంచి మంచు మీద పడుతుంది. మరి ఆ మంచు మీద పడినటువంటి సందర్భంలో ఘనస్థితిలో ఉన్నటువంటి మంచు కాస్త ఏమవుతుందంటే పీడనం వల్ల ద్రవస్థితికి మారుతుంది, నీరుగా మారుతుంది. మరి ఆ సందర్భంలో ఆ నీరు కాస్త స్లిప్పరీగా మారుతుంది. కాబట్టి మనిషి సులువుగా జారుతాడు. ఎప్పుడైతే ఆ నీరు ఉన్నటువంటి స్థానం నుంచి ముందుకు జరుగుతాడో ఇమీడియట్గా ఈ నీరు ఘనీభవించి తిరిగి మంచుగా మారేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే ప్రెషర్ ఉన్నంతసేపేమో అక్కడ నీరు ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం ముందుకు జారి ఈ ప్రాంతంలో ప్రెషర్ రిలీజ్ అవుతుందో ఇమీడియట్గా మంచు అనేది తిరిగి ఘనీభవనం చెందుతుంది. దీన్నే మనము పునర్ఘనీభవనము అని చెప్పేసి అంటాం. పీడనం ఉన్నంతసేపు అది ద్రవస్థితికి మారుతుంది. పీడనాన్ని తొలగించినప్పుడు ఇమీడియట్గా అది ఘనస్థితికి మారేటటువంటి ప్రక్రియగా దీన్ని మనం చూస్తాం. ఈ ధర్మం ఆధారంగా మనం ఆడేటటువంటి ఆట స్కేటింగ్ అనేటటువంటిది. స్కేటింగ్లో ఉన్నటువంటి సూత్రం ఏంటిది అంటే పునర్ఘనీభవనానికి సంబంధించినటువంటి సూత్రంగా మనం చెప్పాలి. సో ఇక్కడ చూడండి, పదార్థంలో ఒక పదార్థంలో స్థితి మార్పు జరుగుతున్నటువంటి క్రమంలో వాటికి ఉష్ణాన్ని అందించిన లేదా తొలగించిన
దాని యొక్క ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ అందించినటువంటి ఉష్ణోగ్రత అనేది దేనికి ఉపయోగపడుతుందంటే దాని యొక్క స్థితి మార్పుకు దోహదపడుతుంది. కాబట్టి మనం తిన్న ఆహారం మొత్తం మనం చేసేటటువంటి పనికి కనుక ఉపయోగపడింది అనుకోండి, మన బరువు ఏ విధంగానూ మారకుండా ఉంటుంది, ఫిక్స్డ్గా ఉంటుందని చెప్పేసి మనకు ఒక సూత్రం ఉంది కదా. సో ఎంత తింటే అంత పని చేస్తే మనకు ఆ ఎనర్జీ మొత్తం యూజ్ అవుతుంది. కాబట్టి బాడీలో వెయిట్ పెరగడం కానీ తగ్గడం కానీ ఉండదనేది మనం గమనించుకోవాలి. ఇన్ ద సేమ్ మేనర్ ఒక పదార్థం యొక్క స్థితి మార్పు జరుగుతున్నటువంటి క్రమంలో దానికి ఉష్ణోగ్రతను అందించినట్లయితే ఈ పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతను అది దాని యొక్క స్థితి మార్పుకు ఉపయోగించుకుంటుంది. కాబట్టి మిగిలిన పదార్థం యొక్క ఉష్ణోగ్రత మొత్తం స్థిరంగా ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అలా ఉష్ణాన్ని అందించినా లేదా తొలగించినా కూడా ఉష్ణోగ్రత మార్పు ఉండదు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఏరియా. కాబట్టి స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్లలో ఇవే మనకు పడేటటువంటి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా కొన్ని రకాల పదార్థాలలో, ముఖ్యంగా ఘన పదార్థాలలో ఉష్ణోగ్రతలో వృద్ధి వల్ల వాటి యొక్క పరిమాణం పెరిగేటటువంటి అవకాశం ఉంది. మరి ఇలాంటి ఉష్ణోగ్రత పరిమాణానికి సంబంధించి చూస్తే మనకు పొడవు వెంబడి జరిగేటటువంటి పెరుగుదల కావచ్చు. ఈ ధర్మాన్ని మనం వ్యాకోచానికి సంబంధించినటువంటి అంశంగా చెప్తాం. సో ఘన పదార్థాలలో 3 రకాలైనటువంటి ఉష్ణ వ్యాకోచాలు ఉంటాయి. వస్తువును వేడి చేసినప్పుడు వ్యాకోచం అనేది 3 రకాలుగా ఉంటుంది. మరి ఆ రకాలు ఏంటిదో చూస్తే కేవలం దాని యొక్క పొడవు పరంగా ఉంటే దైర్ఘ్య వ్యాకోచం అంటాం. ఒకవేళ ఆ పొడవులో మార్పు అనేది పొడవు మరియు వెడల్పుల పరంగా ఉంటే దాన్ని మనము విస్తీర్ణ వ్యాకోచము అంటాం. ఒక్క పొడవు ప్రకారమే ఉంటేనేమో దైర్ఘ్య వ్యాకోచం అని, పొడవు మరియు వెడల్పుల పరంగా ఉంటే విస్తీర్ణ వ్యాకోచం అంటున్నాం. అలా కాకుండా పొడవు వెడల్పు మరియు ఎత్తుల పరంగా ఉంటే దాన్ని మనం ఘన పరిమాణ వ్యాకోచం అని చెప్పేసి చెప్తాం. మరి ఇక్కడ ఉష్ణ వ్యాకోచానికి సంబంధించినటువంటి అంశాల్లో అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. మనకు గతంలో చాలాసార్లు వీటిని అడగడం అనేది జరిగింది. వెలుగుతున్నటువంటి విద్యుత్ బల్బు లేదా కిరోసిన్ దీపపు గాజు బుడ్డి మీద ఒక నీటి చుక్కను కనుక పడేసినట్లయితే సింపుల్గా అది బ్రేక్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ వెలుగుతున్నటువంటి విద్యుత్ బల్బు ఉష్ణాన్ని గ్రహించినప్పుడు సమానంగా వ్యాకోచం చెందుతుంది. ఎప్పుడైతే నీటి చుక్కను పడేసామో ఇమ్మీడియట్గా నీటి చుక్క పడిన దగ్గర ఆ ఉష్ణాన్ని నీరు గ్రహిస్తుంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత తగ్గేందుకు అవకాశం ఉంది స్వల్పంగా. మరి అక్కడ మిగిలిన వస్తువుతో కంపేర్ చేస్తే నీటి చుక్క పడ్డ దగ్గర ఉష్ణోగ్రత స్వల్పంగా తగ్గుతుంది. కాబట్టి అక్కడ అసమ వ్యాకోచాలు ఉంటాయి. కాబట్టి ఈ అసమ వ్యాకోచాల వల్ల అక్కడ విద్యుత్ బల్బ్ అనేది పగిలిపోవడం అనేది గమనిస్తూ ఉంటాం. అంటే విద్యుత్ బల్బును పలగొట్టాలంటే వేడిగా ఉన్నప్పుడు రాయే విసిరేయాల్సిన అవసరం లేదు. ఒక లిటిల్ బిట్ డ్రాప్ ఆఫ్ వాటర్ గనక చిలికినా సరిపోతుంది. మరి అలాంటి అంశాల్లో భాగంగా దీన్ని మనం చూస్తాం. ఒకే సంకోచ వ్యాకోచాలు ఉండడం వల్ల గాజు వస్తువులను సీల్ చేసేటటువంటి క్రమంలో ప్లాటినంని మనం ఉపయోగిస్తాం. గాజు యొక్క వ్యాకోచం ప్లాటినం యొక్క వ్యాకోచాలు సమానము. ఇది దీని వెనకాల ఉన్నటువంటి కారణమేమో రీజన్గా మనకి ఇస్తాడు. ఇక్కడ గాజు వస్తువులను సీల్ చేయడానికి ప్లాటినం వాడతారనేదేమో అసెర్షన్ కింద ఇస్తారు. సో ఇలా మనం వీటిని గుర్తుంచుకోవాలి. లోహపు స్కేల్ కావచ్చు, శృతిదండం కావచ్చు, గడియారంలో ఉండేటటువంటి లోలకం కావచ్చు, ఇవన్నీ వేసవిలో ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రతల వల్ల పొడవు పెరుగుతాయి. శీతాకాలంలో ఉండేటటువంటి అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద అవి పొడవు తగ్గించుకుంటాయి. మరి ఈ సందర్భంలో టైం డిఫరెన్సెస్ అనేవి వస్తాయి. కాబట్టి ఈ సందర్భంలో ఎలాంటి సంకోచ వ్యాకోచాలు ఉండకుండా దాన్ని మనం ఇన్వార్ స్టీల్ అనేటటువంటి ఒక మిశ్రమ లోహంతో తయారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది దేనికి అంటే ఇన్వార్ స్టీల్ అధికంగా వ్యాకోచం చెందదు, అత్యల్పంగా పొడవు తగ్గించుకునేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని దాని యొక్క రీజన్గా మనం చెప్పాల్సి వస్తుంది. అదేవిధంగా విద్యుత్కు సంబంధించి టెలిఫోన్ స్తంభాలకు సంబంధించినటువంటి తీగలను వదులుగా బిగించడం కావచ్చు, వంతెనల మధ్యలో కొన్ని పలకలకు మధ్యలో గ్యాప్స్ వదిలిపెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా అసమ వ్యాకోచ సంకోచాలను మనము సర్దుబాటు చేసుకునేటటువంటి తత్వంలో భాగంగా వీటిని మనం చూడాల్సి వస్తుంది. సో ఇక్కడ రైలు పట్టాల మధ్య ఖాళీలను ఏర్పాటు చేసేటటువంటి క్రమం కూడా వేసవిలో గనక పొడవు పెరిగినట్లయితే పట్ట ఇంకొక పట్టాను నెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గ్యాప్లలోకి వ్యాకోచం అనేది సర్దుబాటు చేసుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దీన్ని దాని యొక్క అప్లికేషన్గా మనం చూస్తాం. సో ఇక మరికొన్ని అంశాలు కనుక చూస్తే మనకు ఇస్త్రీ పెట్టెలలో కావచ్చు, గీజర్లలో కావచ్చు, ఫ్రిడ్జ్లలో కావచ్చు, కాసేపు ఉష్ణ ప్రసారం జరిగేటప్పుడు ఒక రకమైనటువంటి శబ్దం వస్తుంది. కాసేపు కాగానే అది బంద్ అవుతుంది, ఆఫ్ అయిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ
సరిపోయేటటువంటి పరిమాణంలో అది చల్లదనాన్ని గనక పొందినటువంటి క్రమంలో ఇక ఉష్ణ ప్రసారం అవసరం లేదు అనుకున్నప్పుడు ఇలాంటి ఉపకరణాల సహాయంతో దాన్ని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. దీనికోసం ఒక బైమెటాలిక్ స్టిప్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసుకుంటారు. బైమెటాలిక్ స్టిప్ అంటే పైన ఒక లోహం ఉంటుంది, కింద ఇంకొక లోహం ఉంటుంది. వీలైతే యాంటిమోని, రాగి వంటి లోహాలతోటి ఈ పలకలను తయారు చేస్తారు. చేసినప్పుడు విద్యుత్ ప్రసారం జరిగేటటువంటి క్రమంలో వీటికి ఉన్నటువంటి నిరోధకత్వం వల్ల ఈ పలకలు వేడెక్కడం జరుగుతుంది. మరి రెండు వేర్వేరు పదార్థాలు కాబట్టి ఇక్కడ వ్యాకోచం అనేది వేరువేరుగా ఉంటుంది. కాబట్టి కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఈ వ్యాకోచం వల్ల ఈ పట్టి ఇలా పైకి లేవడం అనేది జరుగుతుంది. సో ఇమీడియట్గా ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ కనెక్టివిటీ అనేది కోల్పోతుంది. కాబట్టి కనెక్షన్ లాస్ట్ కావడం వల్ల ఇక్కడ విద్యుత్ ప్రసారం అనేది జరగదు. సో ఆ సందర్భంలో ఈ పదార్థము ఇప్పటి నుంచి ఉష్ణాన్ని కోల్పోవడం జరుగుతుంది. కోల్పోతున్న క్రమంలో ఇది మళ్ళీ యథాస్థానానికి వస్తుంది. తిరిగి కనెక్షన్ అనేది పునరుద్ధరించబడుతుంది. ఎప్పుడైతే కనెక్షన్ పునరుద్ధరించబడుతుందో తిరిగి మళ్ళీ విద్యుత్ ప్రసారం అనేది జరుగుతుంది. దీన్నే మనం తాప నియంత్రకంగా మనం ఇక్కడ చెప్తాం. మరి కొన్ని సందర్భాల్లో నీటికి వేడి చేస్తే వ్యాకోచం జరుగుతుంది, చల్లబరిస్తే సంకోచం జరుగుతుంది అనేటటువంటి ప్రక్రియలకు బదులుగా అది 0 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి ఉష్ణోగ్రతను పెంచినటువంటి సందర్భంలో అక్కడ ఉష్ణాన్ని అందిస్తూ ఉన్నాం, అయినా కూడా అది వ్యాకోచించడానికి బదులుగా సంకోచించడము, 4 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్దకు ఉష్ణాన్ని తగ్గిస్తున్నటువంటి క్రమంలో అక్కడ అది సంకోచించాలి, దానికి బదులుగా వ్యాకోచించడము, ఇవన్నీ కూడా మనకు నీటి యొక్క అసంగత వ్యాకోచాలుగా మనం ఇక్కడ చెప్తాం. మరి ఆ సందర్భాల్లో శీతల పరిస్థితులలో, శీతల ప్రదేశాలలో పరిసరాల నుంచి అక్కడ ఉన్నటువంటి సాధారణ జనాలు కావచ్చు, లేకపోతే నీళ్ళలో ఉన్నటువంటి జలచరాలు కావచ్చు, కాపాడబడడానికి దోహదపడేటటువంటి అంశాలుగా వీటిని మనం చూస్తాం. ఇలా అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి అత్యధికమైనటువంటి అవకాశం ఉన్న ఏరియాగా మనకు ఉష్ణం అనేది కనిపిస్తుంది. చిన్న చిన్న బేసిక్ ప్రిన్సిపల్సే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నా కూడా కన్ఫ్యూజన్ ఎక్కువగా జరగడానికి మనకు అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో దీని యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ని జాగ్రత్తగా అధ్యయనం చేయడం, అవగాహన పరచుకోవడం ఒక్కటే మనకి ఇక్కడ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెట్టడంలో ఒక ప్రాథమికమైనటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది. మరి రాబోయేటటువంటి వీడియోల్లో మరికొన్ని టాపిక్స్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.